హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రవికిరణ్, ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్. అదేనండి, జబ్బు రాకుండా ఉండి చూసుకునే డాక్టర్ని. సో మీకు తెలుసా, ఇండియా ఈజ్ కాల్డ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అదేంటండి అంటే, అవునండి, అది నిజం. మన ప్రపంచానికి భారతదేశం షుగర్ వ్యాధికి రాజధాని. అంటే అంతమంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతమంది? దగ్గరగా 10 కోట్లకు మించి షుగర్ వ్యాధితో మన వాళ్ళు బాధపడుతున్నారు. అండ్ రెండో కారణం ఏంటో తెలుసా? మన జెనెటిక్స్లోనే ఓవరాల్గా ఏంటంటే మనకి మన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది మన జెనెటిక్స్లోనే ఉంది. అండ్ ఇంకొక కారణం ఏంటంటే, మజిల్ మాస్ మనకి ఓవరాల్గా వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ. సో దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్, అంటే తొందరగా చిన్న వయసులోనే షుగర్ వ్యాధి రావడం. అండ్ మన ఫుడ్ కూడా దీనికి ఇంకొక కారణం. మనం ఓవరాల్గా తినే ఫుడ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్, పాలిష్డ్ వీట్, అంటే బాగా పాలిష్ చేసిన గోధుమలు, ఇవి తినడం మనకి మొదటి నుంచి అలవాటు. సో ఇవి తినడం వల్ల మనకి ఏంటి సార్ ప్రాబ్లం అంటే, ఆల్రెడీ మీకు ఈ రైస్ కానీ గోధుమలు కానీ చాలా పాలిష్ చేసేస్తే మీకు తిన్న వెంటనే అది ఇట్లే అరిగిపోయి మీకు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటారు. అదంతా ఏంటి? కార్బోహైడ్రేట్, అంటే మనం తీసుకున్న రైస్ కానీ గోధుమలు కానీ బ్రేక్ డౌన్ అయిపోయి అది షుగర్ కింద ఫార్మ్ అయిపోయి అది షుగర్ కింద మన బ్లడ్లోనే తిరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం షుగర్ టెస్ట్ చేసుకుంటే ఎక్కువ మనకి షుగర్ వాల్యూస్ మనకు వస్తాయి. అండ్ అది కాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన రీసెంట్ షిఫ్ట్స్ అనొచ్చు. అంటే మన వర్క్ ప్రకారంగా మన భారతీయులం ఓవరాల్గా చేసే వృత్తి ఇది వ్యవసాయ వృత్తి. సో ఎప్పుడైతే అది చదువుకోవడం వల్ల కానీ వేరే వల్ల కానీ అర్బనైజేషన్ వల్ల కానీ మనం ఈ ఐటీ రంగంలోకి, అంటే ఐటీ సెక్టర్లోకి దారి మళ్లింపబడిందో, మనకి కూర్చొని చేసే వృత్తి పెరిగిపోయింది. అంటే ఓవరాల్గా అంటే కూర్చొని చేసే డెస్క్ జాబ్స్ పెరిగాయి. ఎప్పుడైతే ఈ ఐటీ జాబ్స్, డెస్క్ జాబ్స్, ఈ డాక్టర్ జాబ్స్, కూర్చొని చేసే వర్క్స్ పెరిగిపోయినాయో ఏమవుతుంది? ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం అండ్ స్ట్రెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిపోయిందో స్ట్రెస్ ఈటింగ్ పెరిగిపోయింది. అంటే స్ట్రెస్ వల్ల తినేయడం అనమాట. అంటే మీ వర్క్ అంతా చేసుకుంటారు రోజు. సో రాత్రి మీరు 10-11 అయ్యేసరికి, మీ పనులన్నీ కొంచెం అయ్యేసరికి మీకు ఆ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. సో వెంటనే ఏదోటి తినేయాలి. సో అయితే సాల్టీ క్రేవింగ్స్ లేదా షుగర్ క్రేవింగ్స్ తినేయడం. అండ్ అది కాకుండా ఫుడ్లో కూడా కొన్ని ట్రాన్సిషన్స్ జరిగినాయి. ఏంటంటే ట్రాన్సిషన్స్, ప్యాకేజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్స్ బాగా అవైలబుల్ అయిపోయినాయి. అంటే చిప్స్ కానీ, ఈ కుర్కురేలు కానీ, లేదంటే ప్రతిదీ ప్యాకేజ్డ్. ఈ మధ్యన నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశానండి, బిర్యానీ కూడా ప్యాకేజ్డ్ ఫామ్ దొరుకుతుంది. అంటే వాడు ఒక గ్రేవీ ప్యాకెట్ సెపరేట్గా ఇస్తాడు, రైస్ ప్యాకెట్ సెపరేట్గా ఇస్తాడు, సీజనింగ్స్ అని చెప్పి ఇంకొక ప్యాకెట్ ఇస్తాడు. మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. సో ఆ గ్రేవీ దాంట్లో మీరు రైస్ వేసుకుని ఆ సీజనింగ్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే మీకు బిర్యానీ అయిపోతుందంట. అంటే ఇంత ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగితే మీకు ఏమవుతుంది? మీకు ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగితే ఆల్రెడీ వాడే సగం ప్రాసెస్ చేసేసి మీకు ఇస్తే ఇంకా మీ బాడీ ఇంకేం అరిగించుకొని చేస్తుందండి, అంతా వాడే చేసేస్తే. సో మనం పూర్వం చేసే పద్ధతులే కరెక్ట్. సో మనం బెటర్గా ఈ సింగిల్ పాలిష్ రైస్ వాడుకోవడం కానీ, ఈ బ్రౌన్ రైస్ వాడుకోవడం కానీ, లేదంటే చిరుధాన్యాలు తినడం కానీ, ఇవి చేయడం వల్ల ఏంటంటే మీకు అంత రిఫైన్మెంట్ అవ్వదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు తింటే మళ్ళీ మీకు ఒక 4-5 గంటల తర్వాతే ఆకలేస్తుంది తప్ప వెంటనే ఇంకో గంటలో ఆకలేస్తే ఆ తిన్న ఫుడ్ వేస్ట్ అని అర్థం. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అండి. అంటే మనకి ఫ్యామిలీస్ నుంచి ఈ షుగర్ వ్యాధి, అంటే మా తాతగారికి ఉంది, నాన్నగారికి ఉంది, వాళ్ళ నుంచి మాకు ఇన్హెరిట్ అయ్యింది. సో మనం ఏం జరుగుతుంది, ఎక్కడ మనం బ్రేక్ చేయట్లేదు. అంటే మన లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు మనం తీసుకొస్తే, మనం ఈ జనరేషన్లో మనం బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇంకొక 2 జనరేషన్స్ తర్వాత అయినా ఆ షుగర్ బ్రేక్ అవుతుంది. అది మనం చేయట్లేదు. మనం కూడా ఈ లూప్లో, ఈ సర్కిల్లో పడిపోతున్నాం. అండ్ ఇంకొక కారణం వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్. విమెన్లో, ఆడవాళ్ళలో ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అయిన కానీ, లేదంటే వాళ్ళ హార్మోనల్ ప్రభావం వల్ల కానీ, వేరే ఇతర కారణాల వల్ల ఆ టైంలో మనకి జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే షుగర్ వ్యాధి అది వస్తుంది. సో ఎప్పుడైతే కొంతమందికి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుందో వాళ్ళు ఒక 10 ఏళ్లలో పూర్తి షుగర్ పేషెంట్ కింద మారిపోతున్నారు. అండ్ వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా షుగర్ వ్యాధికి గ్రస్తులు అవుతున్నారు, దానికి రెసిపియెంట్స్ అవుతున్నారు.
సో ఇది కూడా మనకి ఇంటర్ జనరేషనల్, అంటే జనరేషన్స్ నుంచి షుగర్ వ్యాధి మూవ్ అవుతుంది. సో అందువల్ల మనం డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యాం. అండ్ అది కాకుండా లేట్ డయాగ్నోసిస్, అంటే మనము షుగర్ వ్యాధిని మనం పట్టుకునేసరికే, దాన్ని మనం డయాగ్నోస్ చేసేసరికే చాలా లేట్ అవుతుంది. దానివల్ల ఏంటి, మనం చాలా కాంప్లికేషన్స్ బారిన పడుతున్నాం. దానివల్ల ఏంటంటే ఇబ్బంది పాలవుతున్నాం. షుగర్ వ్యాధి కూడా మీరు ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే కొంతవరకు రివర్సిబుల్. సో మళ్ళీ మీరు నార్మల్ అవ్వచ్చు ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే. కానీ మన భారతదేశంలో మన భారతీయులందరికీ ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, మనం స్క్రీనింగ్ అనేది మనకు అలవాట్లేదు. స్క్రీనింగ్ అంటే ఏంటి సార్? స్క్రీనింగ్ అంటే ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, మనమే జబ్బుని వెతుక్కుంటూ వెళ్ళి మనం దాన్ని పట్టుకోవడం. సో దానివల్ల మనకేమవుతుంది సార్, ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం. అంటే 40 ఏళ్ళకి డయాగ్నోస్ అవ్వాల్సింది కాస్త నువ్వు 25 ఏళ్ళకి నువ్వు డయాగ్నోస్ చేసావు, 30 ఏళ్ళకి నువ్వు డయాగ్నోస్ చేసావు. దానివల్ల 1 or 2 ట్యాబ్లెట్స్తోనే నువ్వు మెయింటైన్ అయిపోవచ్చు. అండ్ చిన్న మార్పులు చేర్పులు నీ లైఫ్లో నువ్వు చేసుకోగలిగితే నువ్వు మళ్ళీ నీ బండి పట్టాలు ఎక్కిపోతుంది, నార్మల్ అయిపోతావు. సో ఎంత బాగుంది. సో ఇలా చేయడంతో, మనం ఎర్లీ స్క్రీనింగ్ చేయడం వల్ల మీరు చాలా తొందరగా డయాబెటీస్ని డయాగ్నోస్ చేస్తారు. తొందరగా డయాగ్నోస్ చేస్తే మీరు దాని నుంచి మెయింటైన్ చేసుకోవడం, మీ నార్మల్ యాక్టివిటీస్ హ్యాంపర్ అవ్వకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పనిసరిగా ఈ డయాబెటీస్ గురించి మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీ ఆరోగ్యం నా ఈ ఛానల్ ద్వారా డాక్టర్ రవి టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.